పుదీనా పలావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. మిక్సీ జార్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక కప్పు పుదీనా వేసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లోకి గీ ఆయిల్ వేసుకొని పలావ్ సరుకులన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప అలాగే బఠానీ ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా మగ్గించండి. మగ్గించిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం పుదీనా పేస్ట్ని అయితే దీంట్లో వేసుకుంటున్నాం. ఆ పేస్ట్ అంతా దానికి పట్టే వరకు ఒక 5 మినిట్స్ మగ్గించండి. ఇలా మగ్గించిన దాంట్లోకి మీరు సాల్ట్ వేసుకుని అలాగే దాంట్లోకి వాటర్ కూడా వేసుకోవాలి. మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో, నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. ఇలా పోసుకొని వాటర్ మరిగించుకున్న తర్వాత కడిగి పెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకుని ఒక 3 to 4 విజిల్స్ అయితే వేపించుకోండి. పుదీనా పలావ్ అయితే గుమగుమలాడుతూ రెడీ అయిపోయిందండి. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.